నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా యాడైనా ఉంటా. అధికారం ముందు తర్వాతే విలువలు సూక్తులు. అయినా ఏ పార్టీ శుద్ధ పూజ? అన్ని పార్టీలు ఆతాను ముక్కలే కదా, జంపింగ్లకు ప్రోత్సహించడమే కదా. సో నాడు రైట్ అయినప్పుడు ఇప్పుడు కూడా రైటే. ఇందులో క్వశ్చన్ చేసే రైట్ ఎవ్వరికి లేదన్నది జంపింగ్ రాయళ్ల పాయింట్. ఇంతకీ జంపింగ్లతో పార్టీలకు లాభమా నష్టమా? వలస నేతలకు ప్రయారిటీ ఇస్తుంటే మరి అసలు నేతలేం కావాలి? నీరొస్తే పాత నీరు పోవాల్సిందే, తప్పదు. రాజకీయాల్లోనూ అంతే. జెండా మోసాం, పల్లకి మోసాం, మీ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుని పూజించాం అంటే కుదరదు. పరిస్థితులను బట్టి రాజకీయం మారిపోతా ఉంటది. దానికి తగ్గట్టే నేతల ప్రియారిటీ మారుతూనే ఉంటది. బెల్లం చుట్టూ ఈగలు, అధికారం చుట్టూ నేతలు. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఇదే రాజకీయ సత్యం. వెన్నుపోటు పన్నుపోటు అంటూ ముతక కబుర్లు చెప్పుకునే రోజులు కావివి. అధినేతల లక్ష్యం కేవలం అధికారమే. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లో వారి వ్యూహరచన ఉంటుంది తప్ప ఎల్లయ్య ఏడుస్తాడు, పుల్లమ్మ బాధపడుతుంది అన్న లెక్కలు అధినేతల మైండ్లోకి రావు. పార్టీకి అధికారమే పరువు, నేతకు పదవే ప్రతిష్ట. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతిసారి మన నేతల భుజం మీద కండువా రంగు మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ ఇదే జరుగుతోంది సంప్రదాయబద్ధంగా. ఉదయమే పార్టీ మారను అన్న ఆ నాలుక గంట గడిచాక మడతడిపోద్ది, భుజంపై కండువా మారిపోద్ది. దీంతో ఇన్నాళ్లు పదవులిచ్చి చాకిన పార్టీ ద్రోహి అని తిట్టినా, ద్రోహం చేశావని శాపనార్థాలు పెట్టినా ఏమాత్రం తడుముకోకుండా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ రివర్స్ కౌంటర్స్ వేసే పరిస్థితి. అన్ని పార్టీలది అదే తీరు, అదే దారి. సో వలసల విషయంలో ఒకరిని మరొకరు తిట్టుకునే రైట్స్ ఎవరికీ లేవంటారు విశ్లేషకులు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీని బలహీనం చేసేందుకు వేసిన పాచికే చేరికలు. ఆ చేరికలతో బలం బలగం పెంచుకోవడం, ప్రత్యర్థిని బలహీనపరచడం రాజకీయ ఆచారంగా మారిపోయింది. తెలంగాణలోనే చూద్దాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని, కాంగ్రెస్ ని, రెండు పార్టీలను ఎలా ఆడుకుందో చూసాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ దాదాపు 60 మంది నేతల్ని చేర్చుకుంది. ఇప్పుడు అదే ఆటను కాంగ్రెస్ కూడా స్టార్ట్ చేసింది. గేట్లెత్తేశామని సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. గేట్లు ఓపెన్ చేశా, గెట్ రెడీ అన్న మరు క్షణమే విపక్షాల్లోంచి వలసలు వరదలా గాంధీ భవన్ గేటు ముందు కొట్టుకొచ్చారు. వచ్చిన వారిలో గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వారు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్న వారంతా ఒకప్పుడు కరుడు గట్టిన బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు. అట్లుంటది మన రాజకీయ నేతలతోటి. అయినా మన ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వంగుళ్ళు దూకుళ్ళు కొత్త కాదుగా. అయినా ఇక్కడ విషయం ఏంటంటే చేరికలు చివరకు చేటు తెస్తాయన్నదే. అప్పట్లో కాంగ్రెస్ చేసిందని బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందని కాంగ్రెస్, ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంతో చివరకు ఆ పార్టీ ఉనికినే కోల్పోయే ప్రమాదం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ఏ. ఓవైపు వలసలు, మరోవైపు కేసులు, అరెస్టులు. ఇలా కొట్టుమిట్టాడుతున్న పార్టీకి అండగా ఉండాల్సిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇందుకు ఎవరూ ఎవరిని నిందించే పరిస్థితి కూడా లేదు. అలాగని బీఆర్ఎస్ పై సానుభూతి కూడా వ్యక్తం కావడం లేదు. ఎందుకంటే టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడానికి కారణం బీఆర్ఎస్ కాదా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ శాపమే ఇప్పుడు తగిలిందంటారు గులాబీ పార్టీ ప్రత్యర్థులు. సో వలసంటే పులస కాదు, భవిష్యత్తులో పులుసు కారిపోయే గుణపాఠమన్నది విశ్లేషకుల మాట. వలసలతో తాత్కాలిక లాభమున్నా పార్టీలకు శాశ్వత నష్టమని ఆయా పార్టీల సీనియర్లు భావిస్తున్నారు. అధికారం లేనప్పుడు సొంత మనుషులు నలుగురు తప్ప మిగతా వారెవరూ మిగలరన్నది బీఆర్ఎస్ లో కనిపిస్తున్న నగ్న సత్యం. అలాగని చేరికల వల్ల కాంగ్రెస్ లో ఏమన్నా సంబరాలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. వలస పక్షులకు పెద్దపీట వేయడంపై ఆ పార్టీలో అసంతృప్త జ్వాలలు మిన్నంటుతున్నాయి. దొంగలకు, ద్రోహులకు గేట్లు తీయడం ఏంటంటూ కాంగ్రెస్ సీనియర్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని చేర్చుకుని పెద్దపీట వేయడంపై సీఎం సమక్షంలోనే లక్ష్మారెడ్డి లాంటి నేతలు ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బయట వారిని పార్టీలో చేర్చుకుని టికెట్స్ ఇవ్వడాన్ని నిరంజన్, విహెచ్ లాంటి కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికే తమ అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేశారు. నీ ఆలోచనలో మార్పు రాని, దయచేసి చెప్తున్నా, ఒకటే సైడ్ నాకు అది డేంజర్. రెండు పక్కలైను భజన పరులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని,
పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంటండి? నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళు నీ దగ్గర రావాలి, యువర్ పర్సనాలిటీ. ఇది కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ విహెచ్ ఆవేదన. ఆ మధ్య మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ ను జితేందర్ రెడ్డికి ఇవ్వకపోవడంతో దీన్నే అవకాశంగా తీసుకుని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ లోని జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి చర్చలు జరిపారు. 24 గంటల్లోనే ఆయన కాంగ్రెస్ కూటికి చేరడం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నిక కావడం జరిగిపోయింది. జితేందర్ రెడ్డి రాకతో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు లాభం ఉంటుందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. కానీ విహెచ్ లాంటి నేతలు మాత్రం వలస నేతలతో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వలసలపై నిరసన వ్యక్తం చేస్తూ విహెచ్ తో సహా అసంతృప్త నేతలు పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయి విహెచ్ చలకకు కారణం తెలుసుకుని వెంటనే ఆయన్ను కలిశారు. అన్ని విధాలుగా సీనియర్లకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంతో విహెచ్ సాబ్ కాస్త చల్లబడ్డాడు. కానీ విహెచ్ లా బాధపడే నేతలు చాలా మంది కాంగ్రెస్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వలస నేతలతో అసలు కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందన్న ఆందోళన ఎక్కువైంది. ఇక దానం నాగేందర్ ఎపిసోడ్ మరో లెవెల్. జంపింగ్ లో దానంది మాస్టర్ డిగ్రీ. అధికారం ఎక్కడుంటే అక్కడుండే నేతగా రాజకీయంగా దానం నాగేందర్ కు ఓ పెద్ద పేరుంది. అందుకు తగ్గట్టే ఆయన పార్టీలను చంపు చేసిన సందర్భాలు కోకొల్లలు. పీజేఆర్ అనుచరుడిగా నగర రాజకీయాల్లోకొచ్చిన దానం నాగేందర్ చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచారంటారు దానం రాజకీయ ప్రత్యర్థులు. ఉమ్మడి ఏపీలో 1994లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఇప్పటి వరకు అన్ని పార్టీలకు జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడంతో వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్ ట్రాక్ రికార్డ్ తెలిసిన కాంగ్రెస్ నేతలు ఆయన చేరికపై గుస్సాగా ఉన్నారు. అంతేకాదు, ఆయన చేరిన వెంటనే సికింద్రాబాద్ ఎంపీగా సీట్ ఇవ్వడం పైన అసహనంతో ఉన్నారు. అంతేకాదు, బీఆర్ఎస్ నుంచి ఎంతో మంది నేతలు పోయినా దానం జంపు కావడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అనర్హత వేటుపడేలా దానం అంతు చూస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు కూడా. ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది. నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రస్తుతం చేరికలపై కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు బహిరంగంగా సీనియర్ నేతలెవ్వరూ నోరు విప్పి మాట్లాడలేదు. కానీ లోలోపల కొందరు రగిలిపోతున్నారు. చేరికల సమయంలో కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన వారితోనే వ్యవహారాలన్నీ నడుపుతున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అయితే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమావేశంలో అసమ్మతి బట్టబయలైంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేకెత్తించాయి. పార్టీ అధినాయకత్వం డోర్లు తెరుస్తామంటూ పదే పదే ప్రకటిస్తోంది. కాంగ్రెస్ ను మోసం చేసిన వారిని, దొంగలను లోపలకు తీసుకొస్తే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేఎల్ఆర్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడున్న క్యాడర్ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ కేఎల్ఆర్ మాటల్ని స్వాగతించింది. అంటే కింది స్థాయిలో చేరికల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరి ఈ వ్యతిరేకతల ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ఉంటుందన్న ఆందోళన కాంగ్రెస్ పెద్దల్లోనూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ స్థానాలు అత్యంత కీలకమైనవి.
ఈ 2 స్థానాల్లో వలస నేతలకే టికెట్లు కేటాయించింది కాంగ్రెస్. చేవెళ్ల పార్లమెంటు సీటును బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కేటాయించారు. అలాగే మల్కాజిగిరి స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డికి ప్రకటించారు. ఈ 2 సీట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలనుకున్న నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పిలిచి మరీ టికెట్లు ఇవ్వడంపై కేఎల్ఆర్ లాంటి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో సీనియర్ నేతలు తమపై కేసులు పెట్టిన వారితో ఇప్పుడు ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తించకుండా అధికారం ఎక్కడుంటే అక్కడుండే వారిని పిలిచి టికెట్లు ఇవ్వడమేంటని అడుగుతున్నారు. ఇదే అదునుగా అందరి సమక్షంలోనే కేఎల్ఆర్ ఈ అంశాన్ని లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ నుంచి పార్టీ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డిని కాదని మన్ని శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి టికెట్ వెంకటేష్ నేతకి ఇచ్చారు. అప్పటి వరకు టికెట్ ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది. ఉదయం పార్టీలో చేరిన నేతలు రాత్రయ్యేసరికి బీఫామ్ పొందారు. అటు బీజేపీలోనూ ఇలాంటి సీనే కనిపించింది. కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్ నగర్ టికెట్ కేటాయించడం చకచకా జరిగిపోయింది. ఇటు కాంగ్రెస్ లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. టీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ కు పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. ఇలా గత ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో పార్టీ మారిన వలస నేతలు టికెట్లు తెచ్చుకొని లక్కీ ఫెలోస్ గా మారిపోయారు. టీడీఎల్పీ 2016లో 2019లో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైనప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంగా ప్రచారం చేసుకుని సంబరపడింది తప్ప ఇది తప్పుగా ఏనాడూ భావించలేదు. అలాగే 2014-18 మధ్య వైసీపీ సభ్యులను టీడీపీ ఎలాంటి జంకు గొంకు లేకుండా ట్రెజరీ బెంచెస్ లోకి లాక్కుంది, మంత్రుల్ని చేసింది. ఎక్కువ మంది ఓటర్లు ఈ పార్టీల సానుభూతి పరులైనప్పుడు ఫిరాయింపుల గురించి ఆందోళన చెందేదెవరు? అందుకే నైతిక విలువ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. చట్టం భద్రంగా ఉంటుంది, ఫిరాయింపులు అంతే భద్రంగా సాగుతున్నాయన్నది జనం అభిప్రాయంగా మారింది ఇప్పుడు. ఇక బీజేపీ కూడా ఫిరాయింపులకు మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలోనూ అటు ఏపీ బీజేపీలోనూ వలసల ప్రభావం తీవ్రంగా ఉంది. రాజకీయాలు మారుతూనే ఉంటాయి, అదే పద్ధతిలో రాజకీయాలు విలువలు మారుతూనే ఉంటాయి. ఇంతకుముందు ఏమిటంటే పార్టీ ఫిరాయింపు మంచిదా కాదా, ఇది నైతికమా అనైతికమా, లేకపోతే ఇది విలువని కొంచెం తక్కువ చేయడమా అనేది ఇంతకుముందు చర్చ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమిటంటే రాజకీయాల్లో ఒకటే యార్డ్ స్టిక్, అదేమిటంటే గెలుపు గుర్రం. ఎవరైతే గెలుపు గుర్రం ఉన్నారో వాళ్ళని మన పార్టీలో లాగుకోవాలనేది ఇదే ప్రయత్నం చేసేది ప్రతి పార్టీ. ఇటు తెలంగాణ బీజేపీకి వలసలు వరదలా వస్తున్నాయి. ఇతర పార్టీల నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. కానీ ఈ వలసలే బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయి. వలస నేతలొచ్చి పాత నేతల సీట్లకు ఎసరు పెడుతున్నారు. టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసింది. కరీంనగర్, సికింద్రాబాద్కు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను ప్రకటించారు. అలాగే మహబూబ్ నగర్ డీకే అరుణ, నిజామాబాద్ అరవింద్, మల్కాజిగిరి ఈటెల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, భువనగిరి టికెట్ను బూర నర్సయ్య గౌడ్కు కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలో చేరిన మాధవీలతకు హైదరాబాద్ టికెట్, జహీరాబాద్ స్థానాన్ని బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భరత్కు కట్టబెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చారు. మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్ కు ఇచ్చేశారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాదని నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయించారు. ఇక మిగిలిన వరంగల్, ఖమ్మం ఎంపీ స్థానాల్ని కూడా బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన నేతలకే కట్టబెట్టేందుకు కమలం పార్టీ ఆలోచన చేస్తోంది. ఇప్పుడిదే వ్యవహారంపై బీజేపీ పాత లీడర్లు గుర్రుగా ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మిగతా నేతలంతా కాంగ్రెస్, గులాబీ పార్టీ నుంచొచ్చిన వారే. వీరిలో కొందరు 2019లో వస్తే మిగిలిన వారంతా ఈ మధ్యనే కాషాయం కండువా కప్పుకున్నవారే. లోక్సభ ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో వలస నేతలకు పెద్దపీట వేయడంతో పార్టీ సీనియర్లు కోపంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సహకరించడం లేదని తెలుస్తోంది.
గెలుపుపై గంపెడాసులు పెట్టుకుని వలసొచ్చిన నేతలకు ఓల్డ్ లీడర్లు షాక్ ఇస్తున్నారు. ఈ సమస్యను అభ్యర్థులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అలర్ట్ అయిన అధిష్టానం దూతల్ని రంగంలోకి దింపింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి అసంతృప్త జ్వాలలే ఎగిసిపడుతున్నాయి. పార్టీలో సీనియర్లను కాదని వలస నేతలకు ప్రియారిటీ ఇవ్వడంపై జీవీఎల్, సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఎన్నికలు అన్నవి రాజకీయాల్లో ప్రధానం. కానీ మన కమిట్మెంట్ అన్నది జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ప్రజా సేవ, విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్ తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వలసలు సర్వసాధారణ విషయంగా మారింది. అందుకే ప్రజలిప్పుడు జంపింగ్ నేతల గురించి మాట్లాడడం లేదు. నెక్స్ట్ ఇంకెవరు జంపు కాబోతున్నారన్న దానిపైనే చర్చిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వలసల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పొచ్చిందని ప్రజలెవరూ నిశ్చేష్టులు కావడం లేదు. నిజానికి ఇదంతా ఊహించిందే అన్నట్లు మాట్లాడుతున్నారు. చర్చ ఫిరాయించిన వారి కంటే తర్వాత ఎవరు ఫిరాయించబోతున్నారనే దాని మీదకు మళ్లింది. బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు వెళ్తారు, తెలంగాణ బీజేపీ నుంచి ఎవరు ఉడాయిస్తారు అన్నదే జనం మైండ్ లో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏదో విధంగా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఫిరాయింపుల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నించాయి. అధికారంలో లేనప్పుడు జంపింగ్ల గురించి ఆందోళన చెందాయి తప్ప అవసరమైనప్పుడు ఈ పార్టీలన్నీ ఫిరాయింపుల మీదే బతికి బట్టకట్టాయన్నది విశ్లేషకుల నుంచొచ్చే ఘాటైన విమర్శ.